వెల్కమ్ టు విటివి ఆంధ్రప్రదేశ్. నర్సీపట్నంలో అంగరంగ వైభవంగా సురభి వారి పౌరాణిక నాటక ప్రదర్శనలు. నర్సీపట్నంలో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జూన్ 14-15 తేదీల్లో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో అపూర్వమైన ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రత్యేక చొరవతో సుప్రసిద్ధ వినాయక నాట్య మండలి వారిచే భారీ పౌరాణిక నాటక ప్రదర్శనను ఇక్కడ ఏర్పాటు చేశారు. స్పీకర్ స్వయం పర్యవేక్షణలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ కార్యక్రమంలో జూన్ 14వ తేదీ ఆదివారం నాడు సాయంత్రం 5 గంటలకు మాయాబజార్ నాటకాన్ని, 15వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు శ్రీ పద్మావతి శ్రీనివాస కళ్యాణం నాటకాన్ని ప్రదర్శించనున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చరిత్రను, మహిమలను భక్తులకు కళ్ళకు కట్టినట్లు చూపించే ఉద్దేశంతో భారీ సినీ సెట్టింగులతో ఈ దైవిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. మన నర్సీపట్నంలో ఈ నెల 14-15 తారీఖుల్లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం చాలా విశేషం ఏంటంటే, తిరుపతి దేవస్థానం వారు శ్రీ స్వామివారి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఇక నర్సీపట్నంలో ఏర్పాటు చేయమని చెప్పి వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పటి వరకు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా కార్యక్రమం చూసాం. మన గతంలో నర్సీపట్నంలో కూడా కార్యక్రమం చూసాం, బ్రహ్మాండంగా జరిగింది, అందరూ ఆదరించారు. ఇప్పుడు పూజా కార్యక్రమం కాదు, నాటక రూపంలో వెంకటేశ్వర స్వామి తాలూకు చరిత్రని మనందరికీ చూపించడం కోసం నాటక రూపంలో ప్రదర్శించాలని చెప్పి తిరుపతి దేవస్థానం వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే విశేషం ఏంటంటే, ఈ నాటకంలో ప్రత్యేకత ఏంటంటే, సురభి సంస్థ అని ఒక ప్రత్యేకమైన ప్రెస్టీజ్ ప్రతిష్టాత్మక సంస్థ ఉంది. ఈ రోజు ఈ తరం వారికి తిరిగిపోవచ్చు, కానీ పెద్దవారికి, మా తరం వారికి సురభి నాటకం గురించి అందరికీ తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఆ చిన్నతనంలో నేను చదువుకున్నప్పుడు సురభి నాటకం ఎక్కడ జరిగినా, మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో ఎక్కడ జరిగినా చాలా మంది అభిమానులు ఈ నాటకం చూడడానికి శ్రీకాకుళం తగ్గించి తిరుపతి వరకు వెళ్ళి నాటకం చూసి వచ్చేవారు. అంత ప్రత్యేకత ఉన్నటువంటి సంస్థ సురభి సంస్థ. అటువంటి వారికి వెంకటేశ్వర స్వామి కార్యక్రమాన్ని ప్రదర్శించే అవకాశం తిరుపతి దేవస్థానం ఇచ్చారు. వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. రేపు 15వ తారీఖుని వెంకటేశ్వర స్వామి కళ్యాణం మన నర్సీపట్నంలో ఎన్టీ రామారావు గారి స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే, వీళ్ళు నాటకాలు చూస్తే మీకు అర్థమవుతుంది, ఇప్పుడు కుర్రవాళ్ళకి అందరికి కూడా సినిమా చూసినట్టు ఉంటుంది. సినిమాలో టెక్నిక్స్ ఎలాగుంటాయో అన్నీ కూడా వీళ్ళు మాయాబజార్లో చూపిస్తారు. నేను చూశాను విశాఖపట్నంలో వీళ్ళ నాటకం. అంచేత 15వ తారీఖుని వెంకటేశ్వర స్వామితో కళ్యాణం చేస్తున్నాం. దానికంటే ముందు ఒకరోజు అదే స్టేడియంలో ఇదే సంస్థ ద్వారా మనం మాయాబజార్ నాటకం కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంతే, రెండు కార్యక్రమాలు కూడా మనం ఎప్పుడు చూడలేనివి, చూడవలసినవి. అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని నేను కోరుకున్నానండి. ముందు రోజు 14వ తారీఖునేమో మాయాబజార్, రెండో రోజు కళ్యాణం. ఈ రెండు ప్రోగ్రామ్స్ కూడా చూసి తరించవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. మంచిగా అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయవలసిన కోరుతున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలు కూడా కొంతమంది వచ్చారు. నర్సీపట్నంలో నిత్యం కూడా ఇటువంటి దైవ కార్యక్రమం ఏమొచ్చినా వీళ్ళందరూ కూడా సహకరిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ పిలిచాను నేను. ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి భక్తులు చాలా మంది ఉన్నారు మన ప్రాంతంలో. వాళ్ళందరికీ కబుర్లు పెడుతున్నాను నేను. మా కరపాలెం కానీ మిగతా ప్రాంతాలకు కబురు పెట్టి వాళ్ళందరినీ వచ్చేలా ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మా ఆడవాళ్ళ మహిళలకు కూడా కోరిక ఏంటంటే, మీరు వెంకటేశ్వర స్వామి పూజ మాత్రం చూశారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి నాటకం రూపంలో మనం చూడబోతున్నాం. అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి తరించి ఆ స్వామి వారి ఆశీర్వాదం తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు,
మనకు అనేక దేవాలయాలు ఉన్నాయి. వీళ్ళందరూ పెద్దలందరూ కలిసి దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరిపించి ప్రజలందరూ కూడా వీక్షించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని, దానికి సహకరించాలని, వెంకటేశ్వర భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి మరొకసారి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకున్నానండి. మర్చిపోవద్దు, 14, 15 ఈ 2 రోజులు కూడా మీకు ఎన్ని పనులున్నా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిందా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.